తెలుగుదేశం. మార్నేపల్లి గ్రామ ప్రజలకు, పెద్దలకు, అవ్వ తాతలకు, అక్కలకు, చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మార్నేపల్లి గ్రామానికి ప్రత్యేకంగా పిలిచి ప్రతి ఒక్క గడపకు తోలుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. అన్నోళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే, ఉదయాన్నే వచ్చి లేదు ఖచ్చితంగా మా ఊరికి రావాలని చెప్పేసి మీ ఊరు పెద్దలంతా కూడా వచ్చి అడగడంతో రావడం జరిగింది. వచ్చిన దానికి గాను ప్రతి ఒక్క ఇంటికి తోలుకెళ్ళి మాకి అన్న ఏం లేదు, మేమైతే ఓటేస్తాం, మేము నమ్ముకొని ఓటేస్తున్నాము, మమ్మల్ని అంటే దృష్టిలో పెట్టుకుని చెప్పారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గుమ్మనూరు కుటుంబం ఎప్పటికైనా మర్చిపోదని నేను గ్యారంటీ రాస్తాను. గుమ్మనూరు కుటుంబం నుంచి ఏదైనా హామీ ఇస్తానంటే ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే జెండా మోస్తారో ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం, ప్రతి ఒక్క వ్యక్తిని మర్చిపోకుండా చూసుకొని వస్తామనే బాధ్యత నేను తీసుకుంటానన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు తీసుకొని వచ్చిన సూపర్ 6 అని ప్రతి ఒక్కటి ఇంటింటికి మేము వెళ్ళిన తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా తిరిగి చెప్పండి అన్న. సూపర్ 6 ఏమంటే, ఒకటి చదువుకొని ఉద్యోగాలు రాకుండా వ్యక్తులకి ఎవరైతే ఉంటారో చదువుకొని చాలా మంది ఉద్యోగాలు లేవు వాళ్ళకి వచ్చేసి నెలకు 3,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తారు. తర్వాత 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితము. అది కానీ ఎందుకు పెట్టినాడంటే ఇప్పుడుండే గవర్నమెంట్లోన 400 ఉండే సిలిండర్ తీసిపోయి 1100-1200 చేశాడు. అయిపోయింది, నాశనం చేసేసినాడు. ఇంట్లోనే రైతులకి లాస్ట్ కట్టలు తెచ్చుకుందామంటే ఎడగానే ఎండిపోయి కట్టగానే లేవు, అయిపోయింది. ఇంకేం చేయాలి, తప్పదు, కొనాల్సిందే. 400 మీద 1200 చేసినాడు. అది చూడలేక చంద్రబాబు గారు ఉచిత సిలిండర్లు 3 పెట్టినాడు. దాని తర్వాత వచ్చేసి చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉన్ని, ఒక ఇంట్లో ఒక్కరుండి, ఇద్దరుండి, ముగ్గురుండి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, నలుగురుంటే 45,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు ఇచ్చే విధంగా ఆయన తీసుకున్నాడు. ఇంకా వచ్చేసి మహిళలకి 18 ఏళ్ళు దాటిన మహిళకి ఇంట్లో ఉంటారు కదా ఆడవాళ్ళు, అక్కయ్యలు, వాళ్ళంతా 1,500 రూపాయలు నెలకి ఈ విధంగా ఏర్పాటు చేసినాడు. రైతులకి ఏడాదికి 20,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు. అది ఒకవేళ మనకి కరువు వచ్చి ఇంకోటి రుణమాఫీ కింద లెక్కున్నట్లే. ఏడాదికి 20,000 అంటే ఈ గవర్నమెంట్ లో ఏం తీసుకోవాలి మన రైతులు? ఏం లేదు. ఆయన ఏదో పథకాలు పెట్టాడు, అమ్ముడి అవి కానీ ఎత్తేసిపోయాడు. లాస్ట్కి ఇప్పుడు ఏం లేదు, శూన్యం చేసేసినాడు. దానికనే మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా ఇంకోటి ఏమన్నా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము జయరాం పెద్ద దృష్టికి తీసిపోయి సమస్యలన్నీ పరిష్కరించే ముందుంటామన్నా. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ, ఉచిత బస్సు ఎక్కడైనా తిరగచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా తిరగచ్చు. ఈ కరెంటు మోపుడైపోతుంది. కరెంటు, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా తగ్గుతాయి, నేను గ్యారెంటీ ఇస్తానన్నా. మీకు సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకొని వస్తే జయరాం పెద్ద దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకునే విధంగా ప్రయత్నిస్తాము. ఒక్కతో కాదు, అందరూ కూర్చొనే చేద్దాం రాజకీయము, ఒక్క ఇంట్లో మాత్రం వద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలుగుదేశం, జై టీడీపీ, జై జనసేన.